హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను ఆంధ్ర స్టైల్ మిరియాల చారు అయితే పెట్టడానికి ఇవన్నీ తీసుకొచ్చేసాను. ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. ఇగోండి, చింతపండు అయితే ఒకసారి నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టానండి. ఇంత చింతపండు ఎందుకు తీసుకుందాం అనుకుంటారేమో, మేము చాలామంది ఉన్నాం, అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము, కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టాను. దానికి వచ్చేసి ఇవ్వండి, 1 స్పూన్ మిరియాలు, అలానే ఎల్లిపాయ, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అలానే కరివేపాకు. ఇవన్నీ అయితే ఒకసారి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేద్దామండి. ఓకేనా? ఇగోండి, బాండ్లీ పెట్టాను, బాండ్లీ అయితే పెట్టేశాను. ఇగోండి ఎండు కొబ్బరి, మేమైతే ఎండు కొబ్బరి ఖచ్చితంగా వేసుకుంటామండి మా సైడ్ అయితే, అందుకని ఎండు కొబ్బరి వేసాను. అలానే ఎండుమిర్చి ఒకసారి కొంచెం ఫ్రై చేద్దామండి. ఇవ్వండి, ధనియాలు యాడ్ చేస్తున్నాను, అలానే జీలకర్ర, మెంతులు, కరివేపాకు అవి కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు, ఇవ్వండి కరివేపాకు, మిరియాలు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాము. ఇవ్వండి, ఇవైతే మంచిగా ఫ్రై అయ్యి మంచి అరోమా అయితే వస్తుందండి. ఇవి పక్కకు పెట్టుకొని చింతపండు రసం తీసుకుందాము. ఇవ్వండి, కొన్ని టమాటా కూడా యాడ్ చేశాను, చాలా బాగుంటుందండి. అది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. నేనైతే పండు టమాటా ఒక 3 వేసాను, చిన్నవి. ఇది రసం తీసుకుందాము. ఇది చూసినట్టు కదా, నేనైతే రసం తీసి పెట్టానండి పక్కకి. ఇంతైతే వచ్చింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అవన్నీ యాడ్ చేద్దాము. నేనైతే 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, సరిపోకపోతే లాస్ట్లో ఏం వేసుకోవచ్చు. అలానే పసుపు అండి, కొంచెం కారం, ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇవి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవన్నీ మిక్స్కి వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవ్వండి, ఎల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. మెత్తగా పట్టదు ఎల్లిపాయలు, కచ్చా పచ్చగా పడతాము. తాలింపుకి అయితే గిన్నె పెట్టానండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడిందండి, తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు అయితే కచ్చపచ్చగా దంచారండి. కలుపుతాను. నేనైతే ఆనియన్ అయితే యాడ్ చేయలేదండి, ఇది ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనైతే వేయను. తాలింపు అయితే మంచిగా వేగిందండి. మనం ముందుగా మిక్సీ పట్టాం కదా పొడి, అదైతే యాడ్ చేద్దాము. కానీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఒకసారి మొత్తం కలుపుకున్నాము, మాడిపోవద్దండి. ఇప్పుడైతే చింతపండు సాల్ట్ వేసుకున్నాము. ఇది తాలింపు అయితే వేసుకున్నాం కదండి చారు, ఒక 5 మినిట్స్ మంచిగా మరగనిద్దామండి. చారు అయితే మంచిగా మరుగుతుందండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనకు నోరు బాగాలేకపోయినా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి మిరియాల చారు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో అయితే కొత్తిమీర యాడ్ చేద్దాము. ఇదిగోండి, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా.
ఇంక ఇది అయిపోయినట్టేనండి. దీనికి కాంబినేషన్ ఏం చేశాను అనుకుంటున్నారేమో, నేనైతే ఆలూ ఫ్రై చేస్తున్నానండి. రైస్ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు గన మిరియాల చారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసి వెళ్ళిపోవద్దు కదా, ఒక్క లైక్ అయితే చేయండి. చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ప్లీజ్